హాయ్ అండి. హలో. నమస్తే. ప్రధానంగా ఇవాళ ఒక గొప్ప పర్వదినంగానే మనం చెప్పుకోవచ్చు. ఇదొక సంబరాలు చేసుకునేటువంటి దినంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ మాట ఎందుకంటున్నానంటే, భారతదేశంలో అంటే శ్రీహరికోట నుంచి ప్రస్తుతానికి దాదాపుగా 100 శాటిలైట్‌ని నింగిలోకి పంపడం జరిగింది. ఇదొక గొప్ప పరిణామం. ఎందుకంటే శాస్త్రవేత్తల కృషి మరువలేనిది. ఎందుకంటే రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళు అంటే వాళ్ళు చదువుకున్నటువంటి ఆ మేధా సంపత్తితో ఇవాళ ఇన్ని శాటిలైట్‌లను పంపుతున్నారంటే ఇదంతా కూడా మన భారతీయ అంటే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే సహజంగా ఇతర దేశాలు ఎలా ఉంటుందిరా అంటే వాళ్ళు అంటే వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానంతో పాటు ఇతర దేశాల పైన అంటే ఇతర దేశాల పైన పరిజ్ఞానం కావచ్చు, లేదంటే సాంకేతికత కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు అంటే అలవాటు చేసుకుంటారు అంటే ఇంక్లూడ్ చేసుకుంటారు. అంటే ఒక ర్యాకెట్స్ గాని ఇవన్నీ కూడా తయారు చేసే సందర్భంలో. కానీ మనకున్న గొప్పతనం, మన శాస్త్రవేత్తలకున్న గొప్పతనం ఏరా అంటే ఇవాల్టితో ఏదైతే ప్రస్తుతానికి ఇవాళ పంపినటువంటి ఈ జీఎస్ఎల్‌వి F-15 ర్యాకెట్‌కి సంబంధించి శాటిలైట్‌కి సంబంధించి ఇవాళ పంపిన దాంతో 100వది అంటే 100 వరకు ఇవాల్టితో పంపించారు. అంటే నిన్న రాత్రి అర్ధరాత్రి 2:53 నుంచి కూడా మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం నిన్న చేసినప్పుడు పెట్టాం. 2:53 కౌంట్‌డౌన్ ప్రారంభమైతే ఇవాళ తెల్లవారితో 6:23 శ్రీహరికోట ఇస్రో నుంచి కూడా ర్యాకెట్‌ని సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న లక్ష్యాన్ని శాటిలైట్ కూడా చేరడం జరిగింది. ఇదంతా కూడా సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఒక గొప్ప పండుగగా వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే 100 శాటిలైట్‌లని ఇవాళ ఇస్రో నుంచి పంపించారంటే ఇది అంత మామూలు విషయం కాదు. ఇందులో గతంలో కూడా చంద్రయాన్ కూడా పంపడం జరిగింది. అది కూడా సక్సెస్‌ఫుల్ అయింది. ఇంకా కూడా ఏరా అంటే ఇందులో కొన్ని మాత్రం ఫెయిల్యూర్ అయ్యాయి. అంటే 0.1 అంటే ఎక్కడో కొన్ని 1, 2 తప్ప కొన్ని దీంట్లో అది కూడా చిన్న పరిణామంలో ఫెయిల్యూర్ అంటే అంతే తప్ప అన్నీ కూడా సక్సెస్‌ఫుల్లే. ఇదంతా కూడా అది కాకుండా మన శాస్త్రవేత్తలకు ఉన్నటువంటి గొప్పతనం ఏరా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇతర దేశాలు అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళ పక్కన ఉన్నటువంటి దేశాలు లాంటి ఇంకా పక్కన ఉన్నటువంటి శాస్త్రవేత్తల పైన ఆధారపడి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు వాడుకుంటారు. కానీ మన భారతదేశంలో మన ఇస్రోలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల గొప్పతనం ఏరా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ సంబంధించినటువంటి టెక్నాలజీని వాడుకుని ఎక్కువ ర్యాకెట్స్‌ని నింగిలోకి పంపడం జరిగింది. ఇది మీరు బాగా గమనించాలి. అంటే మన దేశం ఏ స్థాయిలో ఇవాళ ముందుకెళ్తుంది, మన దేశంలో ఉన్నటువంటి మేధా సంపత్తు అంటే విద్యార్థులు కావచ్చు, అంటే ఇవాళ విద్యార్థులే రేపటి ఇలాంటి శాస్త్రవేత్తలు అవుతారు. అంటే ఏ స్థాయిలో చదువుల సందర్భంగా కూడా టెక్నాలజీ కావచ్చు, చదువుల్లో కూడా ఏ స్థాయిలో ముందుకెళ్తున్నారు అంటే అది మనం ఒక గొప్ప కారణంగానే మనం గర్వకారణంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ శ్రీహరికోట నుంచి ఏదైతే జీఎస్ఎల్‌వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతమైన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున చైర్మన్‌తో పాటు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ ఏదైతే NVS-02 శాటిలైట్‌లో మెరుగుపడనున్న నావిగేషన్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అదేవిధంగానే ప్రపంచ దేశాలు దేశ కీర్తిని మరోసారి చాటి చెప్పింది ఇస్రో అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఎన్నో రకాల అంటే NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థతో వీళ్ళు దాదాపుగా 2250 కిలోల బరువుతో ఈ ఉపగ్రహం అంటే ఈ శాటిలైట్ నింగిలోకి వెళ్ళడం జరిగింది. కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోదంట ఇది. ఈ రకంగా ఇంత అద్భుతమైనటువంటి ర్యాకెట్‌ని ఇవాళ నింగిలోకి పంపారు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. జీఎస్ఎల్‌వి F-15 ర్యాకెట్‌ను ఇవాళ 6:23 ప్రయోగించి అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న టైంలో సక్సెస్‌ఫుల్‌గా చేయించారు. ఇది నిజంగానే ఒక గొప్ప పర్వదినంగానే మనం చెప్పుకోవచ్చు. ఇస్రో శాస్త్రవేత్తలకు అందరికీ కూడా ఒక భారతీయుడిగా మనం సెల్యూట్ చెప్దాం.